సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీలో జరుగుతున్న పరిణామాల గురించే మాట్లాడుకుంటున్నారని గంటా అన్నారు. చివరకు పార్టీలో నాయకులు సైతం వైసీపీ విధి విధానాలు నచ్చక బయటకొచ్చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మోడీ దగ్గర మెడలుంచారని ఎద్దేవా చేశారు. రాజధానులంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీల్లో వరుసగా ఈ నవరత్నాలు పక్కన పెట్టి ఏదైతే ప్రధానంగా ఆయన తీసుకొని వచ్చాడో, నేను ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తెస్తా అన్నాడో ఆ ప్రత్యేక హోదా ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. 22 మంది ఎంపీలు లోక్సభ, అలాగే 10 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తం దేశంలోనే ఒక 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కేంద్రం మెడలో వస్తాను, ఎలా ప్రత్యేక హోదా రాదో చూస్తాను, మీరు నాకు ఎంపీలు గెలిపించండి అని చెప్పి ఆ రోజు ఎంపీలు గెలిచిన తర్వాత ఈరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మెడలు వంచడం పోయి ఈయన మెడలు ఉంచుకొని అక్కడ మోడీ గారి దగ్గర సలాం చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. ఒక దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు కావాల్సిన అమరావతి దాదాపు 60-70% కంప్లీట్ అవుతున్న దీన్ని ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా దాన్ని ఒక శ్మశానంలాగా చేసి దాన్ని నిర్వీర్యం చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోనీ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. అటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన దగ్గర ఏమైనా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారంటే ఇక్కడ కూడా మచ్చుక్కి ఒక్కటి కనపట్ల లేదు. అలాగే కర్నూలు ఈ లా సంబంధించిన న్యాయ రాజధాని అని చెప్పాడు, లా క్యాపిటల్ అన్నాడు. అటువంటి లా క్యాపిటల్ సంబంధించి అక్కడ ఏమి చర్యలు తీసుకున్నారంటే కనీసం సుప్రీంకోర్టు సిజేఐకి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా, మేమైతే ఇట్లా 3 క్యాపిటల్ అనుకుంటా ఉన్నాం, ఈ విధంగా న్యాయ రాజధాని కర్నూలు పెట్టాలనుకుంటున్నాం, కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కనీసం ఒక లేఖ కూడా రాయని నేపథ్యంలో మనం ఉన్నాం. క్యాపిటల్ చెప్పాడు, అమరావతి ఒక పక్క నిర్వీర్యం చేశారు, న్యాయ రాజధాని చెప్పిన కర్నూలుకు సంబంధించి అక్కడ కనీసం ఒక దరఖాస్తు కూడా అక్కడ న్యాయ రాజధానికి సంబంధించి ఆయన దాని మీద చర్యలు తీసుకోలేదు. కానీ ఉత్తరాంధ్ర విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఎక్కడ కూడా ఏమాత్రం ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఆ దిశగా ఇప్పటిదాకా రకరకాల సమయాలు ఇచ్చారు. ఇక్కడ మన సామంతరాజులు లేకపోతే మన మంత్రులు చెప్తా ఉంటారు, ఈ నెలలో వస్తున్నాడు, ఈ నెలలో వస్తున్నాడు, వినాయక చవితికి, దసరాకి, దీపావళికి, లేకపోతే సంక్రాంతికి, క్రిస్మస్కి ఇట్లా పండుగలు డేట్లు చెప్తా ఉన్నారు. ఆ పండుగలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ మనకి క్యాపిటల్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చింది కానీ ఏమాత్రం జరగట్లా. ఇక పోలవరం చూసాం మనం, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 74% కంప్లీట్ చేసి మనం ప్రభుత్వంలో నుంచి ఆ రోజు దిగిపోవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కనీసం 4% కూడా కంప్లీట్ చేయకుండా ఎక్కడేసిన గొంగళ అక్కడలాగే ఈరోజు పోలవరాన్ని ఆ విధంగా ఉంచారు. మరి ఆ రోజు ఏదైతే పరిపాలన ఒక ప్రజావేదిక కూల్చివేత దాని ద్వారా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండబోతుందో మనకు ఒక శాంపిల్ ఆ రోజు ఆయన చూపించారు. మనం రోజు పేపర్ చూస్తే, టీవీ ఆన్ చేస్తే ఈరోజు వార్తలు వైఎస్ఆర్ పార్టీ గురించి మనం చెప్పట్లా. ఆ పార్టీలో ఇప్పుడు దాకా అనేకమైన పదవులు చేసిన ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం చూసాం మనం, నిన్న మొన్న ఒక ఎమ్మెల్సీ పార్టీలో రిజైన్ చేయటం, పార్టీ ప్రాథమిక సభ్యతను కూడా రిజైన్ చేయటం, వేరే పార్టీలో జాయిన్ కావడం కూడా జరిగింది. ఇప్పుడే మన మీడియా మిత్రులు చెప్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, ఆ పార్టీలో నాయకుల పరిస్థితి ఏంటి, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరంగా చెప్పారని.